ఇది మనం యూస్ చేసే టైపింగ్ మిషన్ ఏంటంటే ఇది గోద్రేజ్. ఇక్కడ మనకుంది చూడండి, ఇది గోద్రేజ్ మిషన్. సేమ్ ఈ కీస్ అన్నీ కూడా మన కీబోర్డ్లో ఎలా ఉంటాయో అలానే సేమ్ కీ, కానీ ఎక్సెప్ట్ దిస్ ఈ యారో మార్క్ కానీ ఈ ప్లస్, ఈ బార్, ఈ మైనస్ అండ్ ఈ కీ ఇది కాకుండా రిమైనింగ్ ఈ కీస్ అన్నీ మనకన్నీ కీబోర్డ్లో ఉండే కీసే. అండ్ మోర్ ఓవర్ ఈ 2 కీస్ని కూడా మనం 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 కీస్ ప్లస్ ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న మన ఈ బుల్లెట్ లాంటిది, ఈ 10 మనము కంప్యూటర్ కీబోర్డ్లో మనం ఉండవు. ఎందుకంటే మన కంప్యూటర్ కీబోర్డ్లో మనం మిడిల్ చేసుకోవాలంటే కంట్రోల్ కొట్టేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఈ స్పేస్ బార్ని యూజ్ చేసుకుంటే మనకి మిడిల్ వస్తుంది కదా. సో ఫస్ట్ మనము ఈ కీస్ తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నాక ఇదేంటంటే ఇది ఇది స్కేల్. ఇది ఇక్కడ క్లియర్గా తెలుస్తుందా? స్కేల్ 0 10 0 10 20 తెలుస్తుందా? 30 40 here it is 50 60 70 and 80. Okay, this is a scale. Here పేజ్ సెటప్ అనమాట. ఇది మనం 1 లైన్ స్పేస్లో కావాలా, 1.5 లైన్ స్పేస్లో కావాలా, 2 స్పేస్లో కావాలా, 2.5 స్పేస్లో కావాలా, 3 స్పేస్లో కావాలా. ఓకే, ఇది నెక్స్ట్. ఇదేంటంటే మనం ఈ బార్ని ఇది ఇక్కడ ఉంది కదా, ఇలా మూవ్ అవుతుంది కదా. మనం షీట్ని మూవ్ చేసుకోవాలనుకుంటే ఇలా దీన్ని హెల్ప్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఇలా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలాగే మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఉంటుంది. అంటే మనకు ఎట్టు కన్వీనియంట్ ఉంటే ఏ హ్యాండ్ యూస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది యూస్ చేసుకొని మనం ఇది బార్ని మూవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హియర్ ఇక్కడ అబ్జర్వ్ చేయలేని వాళ్ళకి అండ్